నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను గ్రేసీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆళ్లగడ్డలో నూతన సీసీ రోడ్లకు భూమి పూజ, పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ. ఏపీలో ఏరువాక పౌర్ణమి, వ్యవసాయం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్న ఎమ్మెల్యేలు. కరీంనగర్ జిల్లాలో అడ్లూరి లక్ష్మణ్ పర్యటన, లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి. సిద్దిపేట జిల్లా మర్కూరులో ఖాళీ బిందెలతో మహిళలు ధర్నా, మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో ఇబ్బందులు. హైదరాబాద్ లో స్వీట్ షాపులపై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ, 29 స్వీట్ షాపులపై తనిఖీ. మంత్రి శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి తనకు 2 కళ్ల లాంటి వారని అన్నారు మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నానని అన్నారు. లక్ష్మీ నరసింహస్వామి దయతో, ధర్మపురి ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే, విప్, మంత్రిగా అయ్యానని, నరసింహుని దయతో ప్రజలకు సేవ చేసే భాగ్యం వచ్చిందని తెలిపారు. ఆ స్వామి వారి యొక్క ఆశీస్సులతోని, ధర్మపురి ప్రజల యొక్క దయతో శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా, సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదలు స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి నేరుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ప్రమాణ స్వీకారం ఆదివారం చేస్తే ఈరోజు మంగళవారం రోజు స్వామివారికి నేరుగా స్వామివారి దర్శనం చేసుకొని ఆ స్వామివారి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుకు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఒక సామాన్య కార్యకర్తగా నన్ను ఇంత పెద్ద స్థాయికి తీసుకొచ్చి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నూతన సీసీ రోడ్లకు భూమి పూజలో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలు అన్నింటినీ అమలు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వాన్ని చూసి వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ఆళ్లగడ్డ అభివృద్ధి కోసం ఎంతైనా కృషి చేస్తానని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తెలిపారు. తప్పకుండా చర్యలు తీసుకొని ఇచ్చిన మాట కన్నా ఇంకా ఎక్కువ హామీలే మేము చేయడానికి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కేంద్రం సపోర్ట్తో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తోటి, మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన వయసుకు సంబంధించిన అన్నీ కూడా పక్కన పెట్టి పొద్దున్నుంచి రాత్రి వరకు రివ్యూ మీటింగ్స్, పొద్దున్నుంచి రాత్రి వరకు కార్యక్రమాలు పెట్టుకొని ఏ విధంగా అందరూ కూడా. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా జగ్గంపేటలో విజయోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నూతన భవనం 6,50,00,000తో నిర్మిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నుంచి వర్చువల్గా ప్రారంభించగా జగ్గంపేట శాసన సభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రజలందరూ వ్యవసాయాన్ని సామాజిక బాధ్యతగా నిర్వర్తించాలని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా జగన్నాథపురం గ్రామంలో నియోజకవర్గంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అట్టహాసంగా నిర్వహించారు. ఎద్దుల బండి సవారీ చేస్తూ అభిమానులను, కార్యకర్తలను ఆనందపరిచారు. అనంతరం నాగలితో స్వయంగా పొలం దున్నారు.
ఈ సందర్భంగా రైతులకు 80% సబ్సిడీతో కిసాన్ డ్రోన్స్ ను నవధాన్యాలను పంపిణీ చేశారు. ధోరణిలో వ్యవసాయాన్ని సేంద్రియ ఎరువులతో చెయ్యాలి. మరొకటి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన యొక్క వ్యవసాయం అనేది బాధ్యతగా తీసుకోవాలి. తీసుకోకపోవడం వల్ల, వ్యవసాయం కుంటుపడిపోవడం వల్ల చాలా చోట్ల, అంటే గత ప్రభుత్వాలను దగ్గరగా గమనించాను, అనేక మరణాలు. నాకేమనిపించిందంటే, నిజానికి రైతు ఆత్మహత్య చేసుకునే బదులు వ్యవసాయం ఆపేయచ్చు కదా అనిపించింది. మరో కోణం ఏమనిపించిందంటే, రైతుకి వ్యవసాయం అనేది వ్యసనం. చేయలేని పరిస్థితి ఉంటే ప్రాణం వదిలేస్తున్నాడు తప్ప వ్యవసాయాన్ని వదలట్లేదు. అంటే భూమిని, భూతల్లిని కానీ, ఆ వ్యవసాయ సాగుని కానీ అతను ఎంత మమేకమై అంతర్భాగం అయిపోయాడు. అంటే ఈ రోజున సమాజం యొక్క బాధ్యత రైతును కాపాడుకోవడం, వ్యవసాయాన్ని కాపాడుకోవడం. సమాజం యొక్క బాధ్యత అందరం కూడా వ్యవసాయంలోకి అంతర్భాగం అవ్వాలని. ఈ రోజు నేను ఈ ఏరువాక కార్యక్రమం సాక్షిగా వచ్చే సంవత్సరం నుంచి నేను కూడా సొంత భూమి కొనుక్కునేంత స్థాయి చేయలేకపోవచ్చేమో కానీ కౌలుకు తీసుకుంటా. నేను కూడా ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు. పల్నాడు జిల్లా మాచర్లలో ఏరువాక పౌర్ణమి వేడుకల్లో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి రైతుల పంటల్లో సిరులు పండాలన్నారు. వచ్చే నెలలో ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ పథకం విడుదల చేస్తోందన్నారు. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని చెప్పారు. వ్యవసాయ పనులన్నీ ప్రారంభమవుతున్నాయి. ఈ సంవత్సరం రైతాంగానికి మంచి పంటలు పండాలని, వాతావరణం మంచిగా అనుకూలించాలని, అలాగే మార్కెట్లో మంచి మద్దతు ధర వచ్చి రైతాంగం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మరి రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద కూటమి ప్రభుత్వం రైతాంగం అందరికీ కూడా మరి ఆర్థిక చేయూతనిచ్చే కార్యక్రమాన్ని వచ్చే నెలలో 15వ తారీఖు నుంచి ప్రారంభించబోతుంది. అలాగే రాబోయే రోజుల్లో మార్కెటింగ్ వ్యవస్థని, అలాగే శీతల గిడ్డంగుల ఏర్పాట్లు, రైతాంగానికి ఉచిత వ్యవసాయ ఇన్స్ట్రుమెంట్స్, మేలైన విత్తనాలు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ సాగునీరు అందించి గొప్ప ప్రాజెక్టు నిర్మిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం జీర్ణించుకోలేక కేసీఆర్ పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాకముందు తాగునీరు, సాగునీరు లేక ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురయ్యారని, కేసీఆర్ వచ్చాక అనేక ప్రాజెక్టులు కట్టి ప్రజలకు మేలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ పేరుతో వేధింపులకు గురి చేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. కాళేశ్వరం తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ సాగునీటి అవసరాల కోసం, తాగునీటి అవసరాల కోసం కట్టిస్తే దానిపైన లేనిపోని అబండాలు వేసి కేసీఆర్ గారిని ఇబ్బందులు పాలు చేయడం ఇది తగదు అని నేను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. ఇది అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్కి రూపకల్పన చేయడమే కాకుండా దాన్ని అతి తక్కువ కాలంలో పూర్తి చేసి ఇలా తెలంగాణ అవసరాలకు నీళ్లను వినియోగించుకునేలా తీర్చిదిద్దిన కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్ట్ అని మేము అందరం భావిస్తున్నాం. ఒక్క పిల్లర్ కుంగడం మూలాన పెద్ద ఏదో అయిపోయిందని అనుకుంటున్నారు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, టన్నల్స్, ఎన్నో ఎత్తిపోతల పథకాలు, మళ్ళీ రిజర్వాయర్లు, ఇన్ని గానం ఉన్నాయి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ, మేము పూర్తిగా ఇవాళ మా మల్కాజ్గిరి నియోజకవర్గ తరఫున పెద్ద ఎత్తున మా నాయకులు తరలి వచ్చి విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ రమాదేవిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అవిశ్వాస తీర్మానంపై మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల అధికారి రామ్మోహన్ రావు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. సమావేశానికి 21 మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుడు బేబీ నాయన హాజరయ్యారు. 22 మంది అనుకూలంగా ఓటు వేయడంతో అవిశ్వాసం నెగ్గినట్లు రామ్మోహన్ రావు ప్రకటించారు.
10 పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు ఎలాంటి న్యాయం జరగలేదని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షురాలు మాధవిరెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్ నాంపల్లిలోని గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు పూలమాల వేసి నివాళులర్పించారు. కేసీఆర్ ఇచ్చిన హామీల మేరకు ఉద్యమకారులను మోసం చేశారని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఉద్యమకారులను పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యమకారులను ఆదుకోవాలని కోరారు. మహిళా వేదిక నుంచి మేము ఇక్కడ గన్ పార్కులో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది బ్లాక్ చీరలతోని. ఎందుకంటే తెలంగాణ అమరవీరులకు ముందుగా నివాళులు అర్పించినాము. తెలంగాణలో ముందుగా జై తెలంగాణ అని నినాదం చేసింది ముందుగా మా మహిళలు, విద్యార్థులు. నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే తొలిదశ ఉద్యమంలో 369 మంది అమరులయ్యారు. మలిదశ ఉద్యమంలో 1200 మందికి పైగా అమరులయ్యారు. 1200 మందికి పైగా అమరులైనా కూడా వాళ్ళకి ఇప్పుడు తెలంగాణ వచ్చి 11 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళకి ఇంతవరకు వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరగలేదు. ఫస్ట్ 1200 మంది ఎవరైతే అమరులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కుటుంబానికి ఫస్ట్ న్యాయం జరగాలి. కొంతమందికే ఇచ్చారు అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం, మిగతా మందికి ఇవ్వలేదు. కాబట్టి తొలి దశలో 369 మంది అమరులైండ్రు. మలి దశలో 1200 మంది అమరులైండ్రు. అయినా కొంత ఉన్న తెలంగాణను సాధించుకున్నారు, అమరులైండ్రు. మిగతా వారందరూ తెలంగాణలో కష్టపడ్డ విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు అందరూ తెలంగాణను పోరాడి సాధించుకున్నారు. అయినా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు జోగులాంబ గద్వాల జిల్లాలో ఎంవీఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. గట్టు, కేటి దొడ్డి మండలాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులను కేటాయించాలని, మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని నిరసన వ్యక్తం చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించని కారణంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య దూరమవుతుందని తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారని బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్ వీరన్న అన్నారు. వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. గద్వాల్లో పాత బస్టాండ్ దగ్గర, రాజు సర్కిల్ దగ్గర ఈ నిరసన దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిరసన దీక్ష ఎందుకోసం అంటే కేటుదొట్టి, గట్టు మండలాలు 2 కూడా వెనకబడిన మండలాలు. ఈ మండలాలకు సంబంధించిన ఉపాధ్యాయుల సంఖ్య, ముఖ్యంగా ఉపాధ్యాయుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఆ ఉపాధ్యాయులని ఈ అకాడమిక్ ఇయర్లో 2025 రేపు 12వ తారీఖు పాఠశాలలు పునర్ప్రారంభం అవుతున్నాయి. కాబట్టి ఈ పునర్ప్రారంభంలోనే మొదటి దశలోనే ఒక కేటుదొట్టి మండలానికి 100 మంది ఉపాధ్యాయులు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణలో 10 ఏళ్లలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కుటుంబ పార్టీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీకి బద్ద వ్యతిరేక పార్టీలని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏర్పడి 11 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ 11 సంవత్సరాలలో మన భారతదేశ ప్రగతి ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయం ప్రజలు తెలుపవలసినటువంటి బాధ్యత మన నాయకులందరికీ ఉన్నది. అదే క్రమంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్ అయినటువంటి 8 మంది ఎంపీలు, 1 రాజ్యసభ, 8 మంది ఎమ్మెల్యేలు, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తరఫున కౌన్సిల్లో టీచర్ ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయింది నేను ప్రథమంగా. సిరిసిల్ల జిల్లాలో శ్రీ చైతన్య స్కూల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీ చైతన్య స్కూల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎంఆర్పీ లేకుండా బుక్స్ అమ్ముతున్నారని ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఎంఈఓ రఘుపతిపై విచారణ చేసి అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి సిరిసిల్ల పోలీస్ స్టేషన్కు తరలించారు. మొత్తం టోటల్ ఇది ఏంటంటే ఇవి బయట ఎట్లా అంటే బయట మా జనరల్ స్టోర్ అండి, మా జనరల్ స్టోర్లో అమ్ముకుంటున్నామండి చెప్పుకుంటా. ఏంటంటే ఇక్కడ లోపల ఫస్ట్ క్లాస్కి వచ్చే బుక్స్ ఎంత అంటే 4,000 రూపాయలకు వచ్చే బుక్స్ ఇవి దాదాపు ఏంటంటే ఒక 6,000-8,000 రూపాయలు అమ్ముతున్నాను నా లోపల.
స్కూల్కి సంబంధం లేదని అక్కడ ఉన్న యాజమాన్యం చెప్తుండు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటుండంటే జస్ట్ మన అన్ని స్కూల్స్ వస్తాయని, అంటే ఏ స్కూల్స్ వస్తాయని చెప్తే ఓన్లీ వచ్చేటి ఇక్కడికి ఓన్లీ శ్రీ చైతన్య స్కూల్స్ అయిపోవరకు ఇక్కడికి వచ్చి బుక్స్ తీసుకున్నాయి. ఆ ఒక పేరెంట్స్ బుక్ తీసుకున్నాడు ఇప్పుడు. దీనికి ఏంటంటే మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారట. ఈ మున్సిపల్ పర్మిషన్ కూడా అలీగల్గా ఉంది. అది ఇప్పుడు చూసాను నేను. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలు విద్యను లాభాల వేటగా మలుచుకుంటూ తల్లిదండ్రులపై భారం మోపుతున్నాయని అన్నారు. పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ల పేరిట వేలాది రూపాయలు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. అడ్వాన్స్ ఫీజులు, ఇతర అదనపు ఖర్చులు అన్నీ కలిపి సామాన్యుల మీద ఆర్థిక భారం పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు చూస్తా ఉన్నాం, ప్రతి సంవత్సరం కూడా ఈ విద్యార్థి సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, యువజన సంఘాలు కానీ, ఇతరత్ర లౌకికవాదులందరూ కూడా, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈరోజు మొత్తం కార్పొరేట్ విద్యా సంస్థల్లో కానీ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో కానీ విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే విద్యార్థులను చేర్చుకొని. సిద్దిపేట జిల్లా మర్కుక్కు మండలం వరదరాజపూర్ గ్రామంలో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. వరదరాజ్పూర్ గ్రామంలో దాదాపు 2 నెలలుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, వెంటనే అధికారులు స్పందించి గ్రామంలో నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరారు. విషయం తెలుసుకున్న మర్కుక్కు మండలం ఎంపీడీఓ, ఎంపీఓ, ప్రభుత్వ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని నీటి సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ధర్నాను విరమించారు. వరదరాజపురము, మర్కుక్కు మండల్, సిద్దిపేట డిస్టిక్. మా ఊరికి నెల 15 రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్ళు వస్తాయి. ఎందుకు వస్తలేవని ఎవరిని అడగాలి? వాడెవడో వాటరు చూసేటందుకు వస్తాడు, వాటర్ మెను తిరిగేటందుకు వస్తాడు, ట్యాంకులో నీళ్ళు ఉన్నాయా లేవా. ఆడు 3 రోజులకు నాడు వస్తాడు, రాలేదని పోతాడు. ఇక ఇట్లా 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 ఇప్పటిదాకా ఈ నెల 15 రోజుల నుంచి వస్తున్నాం. నీళ్ళు అయితే ఇప్పుడు 3 నెలలు అంటే అది వేరు ముచ్చటనే. అప్పుడు జాతర అప్పుడు మనకు వచ్చిన కరాటే ఆత్మరక్షణకు ఎంతో దోహదపడుతుందని వేములవాడ పట్టణ సిఐ వీరప్రసాద్ అన్నారు. వేములవాడలో కరాటే మాస్టర్ అబ్దుల్ మన్నాన్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపులో శిక్షణ పొందిన విద్యార్థులకు కరాటే గ్రేడింగ్ టెస్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది విద్యార్థులు పాల్గొని పలు రకాల బెల్ట్స్ సాధించారు. కరాటే నేర్చుకోవడం వల్ల పిల్లలు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారన్నారు. అమ్మాయిలు తమను తాము రక్షించుకోవడానికి కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఒక సబ్జెక్ట్గా భావించాలి. ఖచ్చితంగా క్రమం తప్పకుండా ఏదో ఒక యాక్టివిటీలో ఎప్పుడు లైవ్గా ఉండాలి. ప్రతి ఏదో ఒక యాక్టివిటీ ఖచ్చితంగా ఉండాలి. సాధ్యమైనది ఈ రోజుల్లో ఫిజికల్ హెల్త్ అనేది చాలా ముఖ్యం. మనం చూస్తున్నాం ఎప్పుడు ఎలా. హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిఎం అంజయ్య మెమోరియల్ హిందూ శ్మశాన వాటిక అధ్యక్షుడు కొండల్ యాదవ్ కోరారు. శ్మశాన వాటికలో మౌలిక వస్తువుల అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామని కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు. శ్మశాన వాటిక అభివృద్ధి కోసం సదా కేశవరెడ్డి 5 లక్షల రూపాయలు ఇచ్చారని, ఇక ముందు కూడా అవసరమైన వాటికి తమ వంతు సహాయం అందిస్తారని తెలిపారు. శ్మశాన వాటిక అభివృద్ధి కోసం దాతలు సహకరించాలని కోరారు. గ్రేటర్ వ్యాప్తంగా స్వీట్ షాపులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు తనిఖీ చేశారు. 29 స్వీట్ షాపులపై తనిఖీ చేశారు అధికారులు. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ముమ్మరంగా తనిఖీ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో దుకాణాలు, లాడ్జీలు, బెల్ట్ షాపుల్లో పోలీసులు నాకాబందీ నిర్వహించారు. నాకాబందీలో భాగంగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న 12 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు. నాకాబందీలో 6 ఇన్స్పెక్టర్లతో పాటు 12 మంది ఎస్ఐలు, 60 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలతో పాటు వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
అంతర్రాష్ట్ర మాదక ద్రవ్యాల రాకెట్ను ఎల్బీ నగర్ పోలీసులు ఛేదించారు. బెంగళూరులో కొనుగోలుదారులకు సరఫరా చేయడానికి ఏపీ నుంచి ఒడిశాకు హైదరాబాద్ మీదుగా తరలిస్తున్న 20 కిలోల హషీష్ ఆయిల్ తరలిస్తున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి ₹1 కోటి విలువ చేసే ఆయిల్, 3 మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో 20 kg ఆయిల్ సీజ్ చేశారు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేసేప్పుడు యాజ్ యు నో 40 kg ఆఫ్ గాంజా దాన్ని బాయిల్ చేసి. కామారెడ్డి జిల్లా చిన్న కొడబ్గల్ గ్రామంలో పంచాయతీ సెక్రటరీ దారుణ హత్యకు గురయ్యారు. 3 రోజుల్లో మర్డర్ కేసును బాన్సువాడ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 4గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బాన్సువాడ పోలీసులను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు. గిరి ప్రదక్షిణల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు భక్తులు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో శ్రీ వెంకటేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ కన్నుల పండుగగా జరిగింది. ఈ గిరి ప్రదక్షిణకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. మన లక్షడిపేట గ్రామంలో మోదల రోడ్డులో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నారసింహ దేవాలయ నిర్మాణార్థం గత వైశాఖ పౌర్ణిమ నుండి ప్రతి పౌర్ణిమ రోజు గిరి ప్రదక్షిణ అనేటువంటి కార్యక్రమం. ఇవి ఇప్పటి వరకు నా లోకల్ న్యూస్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.